గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో కామాక్షి మ్యామ్ అంటే మీరు అన్సార్లు మ్యామ్ అనకండి, జస్ట్ కామాక్షి గారు అని. ఆర్ కామాక్షి ఆల్సో ఫైన్. యా ప్లీజ్. నేను ఇలాగే ఫస్ట్ ఏమండి కామాక్షి గారు బాగున్నారంటే మీరు గారు ఎందుకంటే ఊర్లో. సో పొలిమేర ఒక డిఫరెంట్ అంటే ఒక్కొక్క దాంట్లో యూనిక్ గా కనిపించారు. ఇప్పుడు ఇందులో మ్యారీడ్ నవీన్ చంద్ర గారు వైఫ్ క్యారెక్టర్ చేశారు. సో చాలా డిఫరెంట్ గా ఉంది. పోలీస్ స్టేషన్ చూడాలి అనుకుంటే సరదాగా ఉంటే చూపిస్తానే అంటారు. సో అక్కడ ఎక్స్ప్రెషన్స్ కానీ అంటే ఎక్కడ సీరియస్నెస్ అంటే ఒక బ్యూటిఫుల్ ఒక న్యాచురల్ గా కనిపించింది అనమాట. సో ఎలా అనిపించింది అండ్ హస్బెండ్ క్యారెక్టర్ నవీన్ చంద్ర గారితో? ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ అవర్ డైరెక్టర్ మదన్ గారు. ఇందాక నవీన్ గారు చెప్పిన పాయింట్ ఒకటి, ఐ రిలేట్ టు ఇట్, ఐ రెజొనేట్ విత్ వాట్ హీ సెడ్. సిన్సియర్ గా చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక నెరేషన్కి వచ్చినప్పుడు. సో ఆయన వచ్చి నెరేట్ చేసినప్పుడు ఒక ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వింటాం ఫస్ట్ స్టోరీని. చాలా సిన్సియర్ గా చెప్పారు. అండ్ నేను థియేటర్లో ఇటు పక్కన ఉంటే ఎలా చూస్తామో అలా వినాలి. కీపింగ్ ఓకే నేను ఒక యాక్టర్ని, నేను చెయ్యాలి అన్నీ సెకండరీ వస్తాయి. ఫస్ట్ స్టోరీని చిన్నప్పుడు అమ్మలు కథలు చెప్తుంటే ఎలా వింటామో అలా వింటున్నప్పుడు మనకి ఒక కుతూహలం కలగాలి. సో ఆయన చెప్తున్నంతసేపు భయపడ్డాను, బాధపడ్డాను, నవ్వుకున్నాను, ఆడియన్స్ లో అన్ని చేశాను. నేను చేస్తున్నానంటే నేను మీ నుంచి వచ్చిందన్నే కదా. సో డెఫినెట్లీ అందరూ దీనికి రిలేట్ చేసుకుంటారని ఐ జంప్డ్ ఇన్ టు ఇట్. దెన్ ఆబ్వియస్లీ నవీన్ చంద్ర గారు అండ్ వీ వర్ వాంటింగ్ టు వర్క్ టుగెదర్ అండ్ హీ ఆల్సో సజెస్టెడ్ మై నేమ్, బాగుంటుందేమో చూడండి అనేసి. సో డైరెక్టర్ గారు కూడా పొలిమేర చూసి ఈకేమో బాగుంటారు అనేసి అందరూ కన్విన్స్ అయ్యి దే టుక్ మీ ఆన్ బోర్డ్. ఇంకా అక్కడి నుంచి సెట్ ఎక్స్పీరియన్స్ అయితే టూ మచ్ ఫన్. ఎవ్రీ డే ఒక డే అంతా ఇంటెన్స్ సీన్స్ ఉంటాయి, ఇంకో డే అంతా మాకు ఇంటెన్స్, వేరే వాళ్ళకి ఫన్ సీన్స్ ఉంటాయి. సో వీ హ్యాడ్ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్. నాకు క్రియేటివ్ గా వెరీ సాటిస్ఫై. అంటే అన్ని ఫిల్మ్స్ లో క్రియేటివ్ గా సోల్ సాటిస్ఫాక్షన్ ఉండదు, అది రావు కూడా, చేయలేము. ఎందుకంటే మనకి డిఫరెంట్ సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. కొంతమంది ఆడియన్స్ అంత ఇంటెన్స్ లో లైక్ అవసరం లేదు మాకు, వీ వాంట్ టు ఎంజాయ్ ఆర్ మాకు ఎమోషనల్ డ్రామా, చాలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మూవీస్, డిఫరెంట్ ఆడియన్స్ ఉంటారు కదా. సో మేము అనుకున్నా సరే అన్నిట్లో పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ దొరకదు మనకు. సో ఈ ఫిలిం పొలిమేర 2 తర్వాత నేను చాలా ఎంజాయ్ చేశాను క్రియేటివ్ గా. ఐ వాజ్ లైక్ ఇంటికి వెళ్ళినప్పుడు సాటిస్ఫైడ్ గా ఇవాళ మంచి సీన్ చేసాము, బాగా వచ్చింది, అలా హ్యాపీగా అనిపించేది. సో అది రిఫ్లెక్ట్ అవుతుంది మీకు మూవీలో కూడా. సూపర్. సెట్ లో సార్ తో చేసిన ఫస్ట్ సీన్ ఏంటి, ఫస్ట్ షాట్ ఏంటి? మీకు ట్రైలర్ లో ఉంది ఆ షాట్. నేను ఇలా డోర్ తెరిచినప్పుడు నా ఐస్ కనిపిస్తాయి, డోర్ ఇలా తెరిచినప్పుడు ఇలా చూస్తా ఉంటాను. మీకు ట్రైలర్ లో కూడా షాట్ ఉంది. దట్ వాజ్ అవర్ ఫస్ట్ సీన్, ఫస్ట్ షాట్. అంటే మనం యాక్చువల్ గా ఫిలిమ్స్ చూస్తూ ఉంటాం కదా, అండ్ డైరెక్ట్ గా మీరు యాక్టింగ్ చేశారు. సో రియల్ గా, సో యాజ్ ఎ హీరోగా ఆన్ బిగ్ స్క్రీన్ లో చూసేటప్పుడు మీతో కో యాక్టర్ గా వర్క్ చేసేటప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వెల్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండి. నేను రవిచంద్ర గారికి కూడా చాలాసార్లు చెప్పాను, అందాల రాక్షసి ఆల్ టైమ్ ఫేవరెట్. అరవింద సమేతాలో ఆయన రోల్, నేను ఎన్టీఆర్ పెద్ద ఫ్యాన్. ఎన్టీఆర్ గారి కోసం వెళ్ళాను సినిమాకి, ఈయన ఫ్యాన్ అయ్యి వచ్చాను బయటికి. అదే మీకు ఫోన్ లో కూడా అదే చెప్పాను, అరవింద సమేత ఎస్పెషల్లీ. ఇంకా రీసెంట్ టైమ్స్ లో చాలా ఉన్నాయి, మంత్ ఆఫ్ మధు ఆర్ భానుమతి అండ్ రామకృష్ణ, ఆ ఫిల్మ్స్ కానివ్వండి, ఇప్పుడు తమిళ్లో వచ్చిన ఫిల్మ్స్ కానివ్వండి, రిషి, ఇవన్నీ. మీకు ఎలా నచ్చారు మ్యామ్? అంటే ఒక లవ్ లో ఉన్న హీరో గానా, లేకపోతే అరవింద్ సమేతలో? అంటే నాకు యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యాక కొంతమంది యాక్టర్స్ ని చూస్తాం కదా. యాజ్ అన్ ఆడియన్స్ గా నేను నవీన్ గారిని చూడలేదు ఎప్పుడు. యాక్టర్ గా అడ్మైర్డ్ హిమ్ సో మచ్. అంటే అమ్మా ఎంత బాగా చేస్తున్నారు, ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, ఏ సినిమాకి సంబంధం ఉండదు అని అది యాజ్ అన్ యాక్టర్ గా చూసాను. అంటే ఇప్పుడు నా చిన్నగా ఉన్నప్పుడు తరుణ్ని, ఉదయ్ కిరణ్ ని చూడడం వేరు. యూనో దే ఆర్ లైక్ లవర్ బాయ్స్ అండ్ లవ్ స్టోరీస్ చేస్తారు, ఫ్యామిలీ సబ్జెక్ట్, అలా కాదు. నేను యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండ్ సినిమా అంటే ఒక అవగాహన వచ్చిన తర్వాత అడ్మైర్ చేసిన యాక్టర్స్ కాబట్టి నేను క్యారెక్టర్స్ చూడలేదు, యాక్టర్ని చూసాను. సో ఐ లైక్ హిమ్ ఇన్ ఎవ్రీ రోల్. హీ జస్టిఫైస్ ఎవ్రీ రోల్. సార్ ఈ మూవీకి వచ్చేసేటప్పటికి అంటే లైక్ ఒక మీవి చాలా ఫిలిమ్స్ లో ఒక థ్రిల్లింగ్ ఉంటుంది. అంటే మీరు ఎక్కువగా థ్రిల్లింగ్ ని చూస్ చేసుకుంటారా, లేకపోతే
ట్విస్ట్ కి లైక్ చేసి ఆ స్టోరీని యాక్సెప్ట్ చేస్తారా? బేసికలీ థ్రిల్లర్స్ అంటేనే ఏంటంటే ఆడియన్స్ రాగానే ఒక టికెట్ తీసుకుని థియేటర్లోకి రాగానే థ్రిల్లర్. ఓకే, ఒక డైరెక్టర్ ఏం కొత్తగా చెప్పి ఉంటాడు, యూనిక్నెస్ ఏంటి, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఒక థ్రిల్లరే కదా, బికాస్ వాళ్ళందరూ వేరే థ్రిల్లర్స్ చూస్తుంటారు చాలా థ్రిల్లర్స్. సో మెయిన్లీ వాళ్ళందరూ డైరెక్టర్ని డీకోడ్ చేయడానికి వస్తారు. ఓకే ఓకే ఏంటి కొత్తగా ఏంటి చేశాడు థ్రిల్లర్ చూద్దామని వస్తారు. కానీ థ్రిల్లర్ హ్యాస్ వన్ బ్యూటీ వేర్ మీ మైండ్ స్టిమ్యులేట్ అవుతుంది. మీరు వచ్చి కూర్చున్న తర్వాత ఓకే వెన్ ద మూవీ స్టార్ట్స్ ఓకే థ్రిల్లర్ అనే ఒక మైండ్ సెట్లో కూర్చుంటారు. థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఎప్పుడు వస్తుంది వెయిట్ చేస్తుంటారు. బట్ ఈ కాన్సెప్ట్స్ ఉండేది ఒక బ్యూటీ ఏంటంటే మీకు తెలియకుండానే మీరు దాంట్లో గ్లూ అయిపోతుంటారు. మీకు ఓకే ఏంట్రా ఇది బోర్ కొడుతుంది, స్లోగా ఉంది అంటారు. అలా అని చెప్పి మీరు లేచి వెళ్ళరు. ఆ స్లో కూడా చూస్తూ నెక్స్ట్ డే ఉంది, నెక్స్ట్ డే వస్తుంది, నెక్స్ట్ ఏదైనా చూపించి ఉంటాడు డైరెక్టర్ లేకపోతే యాక్టర్ ఆర్ ఎనీథింగ్ విచ్ విల్ థ్రిల్ దెమ్ అని ఒకటి వెయిట్ చేస్తుంటారు. ఆ ప్రాసెస్లో మీరు ఏం చేస్తారంటే మీరు డైరెక్టర్ అయిపోయి ఆ క్యారెక్టర్స్ని ఫాలో అవుతూ వెనక్కి వెళ్ళిపోయి ఎక్కడైతే ఆ మూమెంట్ డైరెక్టర్ అనుకుంటారో ఆ థ్రిల్ ఎలిమెంట్ ఇవ్వాలని ఆ విషయాన్ని మర్చిపోయి మీరు ఈజీగా డీకోడ్ చేయొచ్చు. బట్ ఆ విషయాన్ని మర్చిపోయి సడన్ గా డైరెక్టర్ డీకోడ్ చేసిన ఆ థ్రిల్లింగ్ మూమెంట్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో థ్రిల్లర్ కి ఇంత స్కోప్ ఉంది. ఆడియన్స్ ని స్టిమ్యులేట్ చేసి ఆడియన్స్ ని ఎంగేజ్ చేసి కూర్చోబెట్టి అంటే వాళ్ళు ఎంటర్టైన్ చేయడం అనేది థ్రిల్లర్ చాలా స్కోప్ ఉంటుంది. సో నేను ఎందుకు థ్రిల్లర్స్ ఎక్కువ ఎంచుకుంటానంటే దేర్ ఈస్ ఎ స్కోప్ టు కనెక్ట్ విత్ అన్ ఆడియన్స్. ఫర్ ఎగ్జాంపుల్ షో టైంలో ఒక క్యారెక్టర్ ఉంది, నా క్యారెక్టర్ పేరు సూర్య ఇందులో. సో సూర్య క్యారెక్టర్ స్క్రీన్ మీద వచ్చిన తర్వాత వాడి తాలూకా ఎమోషన్, వాడి తాలూకా రియాక్షన్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ ఫస్ట్ షాట్లోనే తను ఏంటని తెలిసిపోతే వాడిని ఫాలో అవుతారు. శాంతి అనే ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ కూడా ఫాలో అవుతారు. సో మీరేమవుతుంటే ఆ క్యారెక్టర్ తాలూకున్న ఎమోషన్, బ్యాగేజ్, ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ కలిపే లోపల మీరు ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్ని మర్చిపోతారు. ఫాలో అవుతూ అవుతూ సడన్ గా యూ విల్ ఫీల్ అబ్బా ఏం చెప్పాడు రా డైరెక్టర్, దట్ ఈస్ థ్రిల్లర్. అండ్ దీంట్లో స్కోప్ బాగుంది, కథ ఉంటుంది, క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, పైగా ఓకే ఫేస్కి లేకపోతే దీనికి మనం మెయిన్ లీడ్గా నన్ను హీరో అంటారు. కానీ ఇలాంటి థ్రిల్లర్స్లో మీకు క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. నేను ఎప్పుడూ నమ్మేది ఏంటంటే ఒక కథ పూర్తిగా అందరికి అర్థం అవ్వాలంటే పాత్రలు ఎక్కువ ఉండాలి. ఒక పాత్రని అన్ని చేస్తుంది అనుకోండి ఈజీగా ప్రిడిక్టబుల్ అయిపోతుంది. అంత గ్లోరిఫై చేసిన జనాలకి వన్ టైం పోవచ్చు బాగుందండి. బట్ చుట్టూ క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటే కథ ముందుకు వెళ్తుంది, అప్పుడే ఆ కథకి క్లోజర్ దొరుకుతుంది. సో ఐ ఫీల్ థ్రిల్లర్స్లో ఎక్కువ పాత్రలు ఎక్కువ ఉంటాయి, క్యారెక్టర్స్ ఎక్కువ ఉంటాయి. నాతో పాటు నాతో కలిసి చేసే యాక్టర్స్ కూడా అంతే టఫ్ గా పర్ఫామ్ చేస్తారు, బికాస్ ద స్టోరీ షుడ్ స్కోప్ ఉంటుంది. సో ఐ థింక్ థ్రిల్లర్స్ వస్తున్నాయి, బట్ కథలు నచ్చుతున్నాయి, అందుకే అది థ్రిల్లర్ గా మారుతున్నాయి. సూపర్. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే సార్, అంటే ఒక ఫిలిమ్స్ లో అంటే చాలా మంచి మంచి ఫిలిమ్స్ ఉన్నాయి, ఇంకా మంచి ఫిలిమ్స్ ఉన్నాయి. అంటే ఒక అందాల రాక్షసి కానీ, ఒక అరవింద్ సమేత కానీ, మంత్ ఆఫ్ మధు కానీ, అంటే ఎలా ఉంటాయో అలాంటి ఫిలిమ్స్లో చాలా చాలా వరకు ఉన్నాయి. కానీ ఎందుకని రిలీజ్కి వచ్చేసేటప్పటికి తక్కువ థియేటర్స్కి రిలీజ్ ఇవ్వడం, లేకపోతే న్యూ డైరెక్టర్ అని చెప్పేసి ఆ ఫిలిం అంతా ప్రమోటింగ్ కాకపోవడం. సో అంటే ఖచ్చితంగా ప్రమోషన్ వెళ్తేనే జనాలకి ఒక కాన్సెప్ట్ ఏంటి, ఒకటి ఏంటి అనేది అర్థమయ్యి థియేటర్ వరకు వస్తున్నారు. లేదు అంటే ఓటీటీకి వచ్చేస్తుంది కదా అప్పుడు చూడొచ్చులే అని అంటున్నారు. ఆ ఓటీటీకి వచ్చేటప్పటికి సూపర్ హిట్ అయిపోతుంది. అది థియేటర్ దగ్గరకు వచ్చేసేటప్పటికి చాలా తక్కువ థియేటర్స్ రిలీజ్ చేయడము. అంటే అది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? యాజ్ ఎ యాక్టర్గా అరే నా ఫిలిం ఇంత బ్యూటిఫుల్ వచ్చింది, స్టోరీ ఇంత స్టఫ్ ఉంది, ఇంత సస్పెన్స్ ఉన్నాయి కదా. యాజ్ ఏ నవీన్ చంద్ర గారు అంటే అందాల రాక్షసి నుంచి అన్నీ గుర్తొస్తాయి ఆడియన్కి. అంటే ఈ సెట్రన్ పీపుల్కే తెలుసు నవీన్ చంద్ర గారు చాలా మంది అనేది కాదు, ఆల్వేస్ ఇండియా వైడ్, వరల్డ్ వైడ్, తెలుగు ఆడియన్స్, తమిళ ఆడియన్స్, కన్నడ, మలయాళీ ఎంత ఉన్నారు అంతమందికి నవీన్ చంద్ర ఏంటి అనేది తెలుసు కదా. సో అలాంటిది ఈ థియేటర్ వల్ల ప్రాబ్లమా? యాజ్ ఏ యాక్టర్ గా మీ ఫీలింగ్ ఏంటి, ఇన్నర్ ఫీలింగ్? ఇప్పుడు మీకు సోషల్ మీడియా ఇవన్నీ ఉన్నాయి. నేను అందాల రాక్షసి సంభవానికి చేసేటప్పుడు సోషల్ మీడియా ఏం లేదు. యూట్యూబ్ కూడా చాలా రేర్ అనమాట. ఒక ట్రైలర్ ఏదో మీరు టెలివిజన్ లో ఇవ్వాల్సి వస్తుంది, ట్రైలర్ అయినా కానీ టీజర్ అయినా కానీ కానీ. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది. సో మెయిన్గా ఏంటంటే డేట్, ఆ థియేటర్కల్ చేయడానికి డేట్ చాలా ఇంపార్టెంట్. సపోజ్ నేను ఒక ప్రొడ్యూసర్ని,
నాకు ఇప్పుడు July 4th ఈ సినిమా, వీఆర్ లక్కీ దట్ వీ హ్యావ్ ఓన్లీ 2 films దట్ డే. ఒక ఫిలిం తర్వాత ఇంకో ఫిలిం చూస్తారు. బట్ ఇప్పుడు ఏమైందంటే 6 films, 7 films, 8 films ఒక డేట్కి. అండ్ ప్రమోషన్స్ చేస్తున్నాం, ఆ ప్రమోషన్ నిజంగా ఆడియన్కి రీచ్ అవుతుందా? లేదు. ఎందుకు లేదంటే బికాస్ ఆడియన్కి ఇంటి గుమ్మం దాటిన వెంటనే 100 రకాల ఎంటర్టైన్మెంట్ ఉంది. ఇంతకుముందు అలా ఉండలేదు. ఇంతకుముందు ఉంటే మ్యాక్సిమం బీచ్, వైన్ షాపు, లేదంటే సినిమా థియేటర్, లేకపోతే ఫుడ్ ప్లేస్, రెస్టారెంట్స్ ఉండేవి. మాల్స్ వచ్చేసాయి. ఇప్పుడు మీరు హైదరాబాద్ చూస్తే ఎవ్రీ స్ట్రీట్లో, ప్రతి స్ట్రీట్లో ఒక పికల్ బాల్ కోర్ట్ ఉంది, ఒక బ్యాడ్మింటన్ కోర్ట్ ఉంది, ఫుట్బాల్ కోర్ట్ ఉంది. సి, ఒక ఆడియన్ థియేటర్కి రావాలంటే ఒక మాల్లో నుంచి దాటి రావాలి. మీకు స్టార్బక్స్ ఉంది, ఒక కాఫీ డే ఉంది, ఇవన్నీ ఉన్నాయి. ఇక్కడి నుంచి దాటి థియేటర్ లోపలికి వచ్చి టికెట్ తీసుకొని కూర్చోవాలి. సో ఇట్ ఈస్ నాట్ ఈజీ నౌ టు బ్రింగ్ అన్ ఆడియన్స్ టు థియేటర్. సో యాజ్ ఇండస్ట్రీ వాట్ ఐ ఫీల్ వీ షుడ్ గో డోర్ టు డోర్. మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయని ప్రమోషన్ ఆడియన్స్కి తెలియట్లేదు, కానీ మనమే అంటున్నాం ఆడియన్స్ రావట్లేదు. ఆడియన్స్ వస్తారు, దే విల్ కమ్ అండ్ దే వాచ్ ద ఫిల్మ్. వాళ్ళకి వేరే ఏం ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ బాగుందంటే వర్డ్ ఆఫ్ మౌత్ విని బాగుందంటే వస్తున్నారు, లేదా కొందరు రివ్యూ చూసి వస్తున్నారు, లేదా కొందరు ఏ పని లేక టైంపాస్కి సరే వెళ్దామని. సమ్మర్స్లో అయితే ఏసీ కోసం కొందరు వెళ్తారు. సో ఇలా ఉంది. బట్ ఐ థింక్ సమ్వేర్ ముందులాగా వీ హ్యాడ్ దిస్ వాల్ పోస్టర్స్ ఎక్కువ ఉండేవి. వీధికి వాల్ పోస్టర్స్. ఇప్పుడు వాల్ పోస్టర్స్ అనేది బ్యాన్ చేస్తారు. గవర్నమెంట్ ఈజ్ నాట్ అలౌవింగ్ టు స్టిక్ వాల్ పేపర్స్. ద ఓన్లీ మీన్స్ ఇస్ సోషల్ మీడియా. ఓకే, సోషల్ మీడియాలో మన సినిమా ప్రమోట్ అయింది అనుకోండి. ఇప్పుడు నేను ప్రమోట్ చేశాను నా సినిమా, సో నా పేజ్లో పెట్టాను. పెట్టిన తర్వాత నా సినిమాకి సంబంధించిన సెర్చ్ ఇంజిన్ మాత్రమే నాకు తెలుస్తుంది. అక్కడ నేనేం ఫీల్ అవుతా, వావ్ నా సినిమా బాగా ప్రమోట్ అయింది, కానీ జనాలు థియేటర్కి రాదు. నాకు తెలీదు అది నా సినిమాలు చూసిన ఆడియన్స్కి రీచ్ అయిందా లేదా నాకు తెలియదు. సో ఇది చిన్న మిత్తే. అంటే వి నీడ్ టు వర్క్ ఫర్ ద ఫిలిం. ఐ థింక్ ఆడియన్స్కి తెలియాలంటే ఆడియన్స్ ఎక్కడున్నారు అక్కడ వెళ్ళి మేము చెప్పాలి, మా సినిమా రిలీజ్ అయింది రండి. వీఆర్ డూయింగ్ దిస్ సేమ్, come and watch my film. So I think the industry should do something so that audience come to know about our releases, our films.